The second question, privatization. See, privatization is a very, you have to apply, and competitive, Singapore undanko, kucham, sit. Singapore undanko, Singapore has got governments are very strong there. At the same time, privatization also coexist. So our kind of systems patrol, it is not something is bad, something is not right. The privatization is not wrong. But how do you apply it? For example, Dredging Corporation of India undi Visakhalo. Adi Miniratna company, and that means it is a good profitable oriented company. ఇసుకను తీసేసేది తవ్వేసేది బోట్లు వెళ్ళి షిప్లో వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా ఇసుక మేటలు లేకుండా ఇసుక మేటలు తీసేది చాలా బిజినెస్ ఉంటుంది దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైజ్ దట్ పార్ట్ ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ సో దిస్ ఈజ్ వేర్ మీ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ ఐ కుడ్ రేజ్ మై వాయిస్ విత్ ఆల్ మై నా వాయిస్ రీచ్ అయ్యింది సెంటర్కి దే హ్యాడ్ స్టాప్డ్ ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ ప్రెజెంట్ ద కేస్ ఎందుకు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు ఇది ఎందుకు అని చెప్తే మటుకు దేర్ ఆర్ అండ్ వీ హ్యావ్ టు పుట్ అ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్ సో రెండు చేయొచ్చు అంతేగాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజుని ఉండేది మనకి 70s 80s అంతా ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి ఇఫ్ యూ ఫాలో నాని పాల్కీవాలా హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్ అంటే too much of public అంటే మేబీ an eminent individual, capable individual not able to do anything on his own because he is a private person. Invention కానీ innovation కానీ ఉండేది కదా సో privatization is also very essential for economic prosperity and individual growth. So you should have a strike a balance for it. అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి లేవు వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం మేము ఐటీ ఎంప్లాయీస్ సార్ మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ అందడం లేదు మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరు అని ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు అంటే మా సాయి శక్తిలో మేము అన్ని ప్రయత్నాలు మీ సాయి శక్తిలో దట్ ఈస్ యువర్ లిమిటేషన్ వెరీ సింపుల్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ you know Dasharath Manji you know the name Dasharath Manji he is from Bihar his wife died ఎందుకంటే తను కూర్చోబెట్టి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హీ హాస్ టు గో అరౌండ్ స్మాల్ హిలాక్ వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య అదే కొండ నుంచి దారుణ్ ఉంటే he could have saved his wife. So ఏం చేశాడు ఖననం చేశాడు భార్యని ఓ సుత్తి చిన్న ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండి స్టార్ట్ చేశాడు దే లాఫ్డ్ ఎట్ హిమ్ he was like people started joking about him gone mad Dasharath has gone mad 1 year చేశాడు ఏం అవ్వాల చిన్న ముక్క బయలుంది he went on after some time పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఏదో
హెల్ప్ చేసేవాళ్ళు, మన గొర్రెలు తోలుకునేవాళ్ళు, పశువులు తోలుకునే వాళ్ళు మధ్యలో వచ్చి కొట్టేవాళ్ళు. అలా చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రోక్ ఇట్, హాఫ్ అయింది. దెన్ ఎంటైర్ విలేజ్ కేమ్, దే మేడ్ ద వే, అండ్ హీజ్ ఎ పద్మ అవార్డీ. తలుచుకుంటే అంటే ఇది ఎందుకు అనిపిస్తున్నానంటే, పట్టకూడదు, పడితే విడవకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెడ్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా, నువ్వెవరు రావడానికి నాకు? హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు, నువ్వు వెళ్ళకూడదంటారు, బెదిరిస్తారు. ఐ సెడ్ దట్స్ మై ఫండమెంటల్ రైట్, హూ ద హెల్ ఆర్ యూ? ఐ ఎక్సర్సైజ్ మై రైట్. సో యూ డీంట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఎనఫ్. నీ కోపం రావాలి కదా, దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన 10 మంది ఆగి చేసి ఇలా లేచారు, తారాజోలు అయిపోయింది, అక్కడ ఆగకూడదు. ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతాను, ఫండమెంటల్ రైట్ అది. మీరేం చేయాలి? కూర్చోబెట్టి ప్రతిరోజు, ఇఫ్ యూఆర్ ఎ కాలేజ్ స్టూడెంట్, వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఎవ్రీ ఈవినింగ్ ఐ వుడ్ గో గ్యాదర్ అప్, కమ్యూనికేట్ టు పీపుల్. ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు రీచ్ అవుట్ టు యూ today. That's why this problem could come to me. Same way, you should go out and reach. People will laugh at you. People won't understand you. Your classmates will crack jokes on you. Chala jokes chestaru. But you have to overcome all that. Anni daatite tappa manam em pani cheyalem. స్పందనకి ఇచ్చాం, అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం, దేశం మనం ఎందుకు ఇలా ఉంటుంది? పని చేయించాలి కదా అంటాను. ఇప్పుడు నన్ను ఏమన్నారు, నువ్వు ఓడిపోయి నువ్వు పారిపోతావు అంటాను. ఐ సెడ్ హియర్ ఈవెన్ నౌ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఐఎమ్ బట్ ఆఫ్ జోక్స్, ఐ నో దట్. బట్ నాకు ఎడమెంట్స్, ఒక ఎడమెంట్ నేచర్ ఉంటుంది. మీరు దారి దోపిడీలు చేసి, మీరు కరప్షన్ చేసి, మీకే అంత మొండితనం అంటే ఏమి చేయడం, నాకు ఎంత మొండితనం ఉండాలి? ఆ పిచ్చి మనకు ఉండదు. మీరేం చేయాలి? ఇది నా హక్కు కదా, నేను ఎందుకు చేయను? నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి? ఐఏఎస్ చదువుకున్నావు కదా, యూ హ్యావ్ కిడ్స్, యూ హ్యావ్ సిస్టర్స్, యూ హ్యావ్ మదర్. మగాళ్ళు అయితే ఇలా వెళ్తారు, నేను ఒక ఆడపిల్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీరు మీ బాధ్యత కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు. మీరు మాట్లాడతారు, ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, పట్టించుకొని అంటారు. గో టు సూపరింటెండెంట్, గో టు సమ్ అదర్ గై, గో టు ఎమ్మెల్యే. ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. నెవర్ అండర్మైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మాంజీ కథ ఎలా ఉంటుందో, దశరథ్ మాంజీ కథ ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య. వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబరర్. మొక్కలంటే పిచ్చి, ఏం చేయాలో తెలియదు, రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తూ ఉంటే ఇది బాధ వచ్చినట్టుంది ఆయనకి. ఐ స్పోక్ టు హిమ్ లాంగ్. చిన్న బుట్టలో తట్లో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని, తట్లో మొక్కలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళాడు. ఎవరు మాటలు గుర్తించలేదు అతన్ని. పిచ్చోడు అనుకున్నారు ముందు. చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వన్ డే హీ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్, అరౌండ్ ఖమ్మం. హీ బికేమ్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతాను, అతను ఊహించాడు కదా. గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించాడు కదా, గుర్తిస్తాను ఊహించాడు కదా. యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. భీమ్లా నాయకులు ఒక పాట పాడాడు, ఆయన పేరు మర్చిపోయాను, ముగ్గులే. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది. అదేంటి ఇన్స్ట్రుమెంట్ అది? ముగ్గులేది గారిది. అదేంటంటే ఆయన ఒక్కడికి తెలుసు. ఇంకా ఇట్స్ ఎ డయింగ్ ఆర్ట్. ఆయన తప్పనేంటి? అతనికి పవన్ కళ్యాణ్ ఎవడో తెలీదు, నేను తెలియదు ఎవడో అతనికి. నువ్వు హీరో ఉంటా కదా. సమ్ గాయ్ రోట్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్, హీ డిడ్ పిహెచ్డి ఆన్ హిమ్, డాక్టరేట్ చేశాడు. ఒక డయింగ్ ఆర్ట్ని బతికిస్తున్నాడు అతను, ఒక డయింగ్ ఆర్ట్ని. అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అన్నీ మాట్లాడి అన్నీ తీసుకుంటే దట్ రీచ్ టు మీ. అది ఎవరు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే చాలా బాగుంది, ఇలా పెడదాం అంటే ఒక్కడు ప్యాషనేట్గా ఉంటే, బికాస్ ఆఫ్ నేను పట్టుకున్నాను కాబట్టి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అతను ఏమంటాడు, నా డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే, మై ప్యాషన్ ఈజ్ టు స్ప్రెడ్ దిస్ ఆర్ట్, అంతే.
ఈజ్ డయింగ్ అవుట్. ఇల్లు లేదు, ఏమీ లేదు, ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ ప్యాషన్ వదలకపోతే ఇట్ రీచ్డ్ అవుట్ టు an X, to Y, to Z, then it went to Government of India. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నా అంటే, ఇఫ్ యూ బిలీవ్